తై తక్క ఇడుకే కై పెక్క ఓడిపోవయ్యారమా ఒప్పుకోవే ముద్దుగా ముద్ద మందారమా మురళిని వాయిస్తా ముద్దుల దరువేస్తా చిలిపిగా వల్లపు చిలకలే విసరని పిల్లన గోవిని ఊదమంటారా మెల్లగా మోవిని తాకమంటారా అందని నీ బుగ్గ ఆడని తారంగమిప్పుడే భామామణి చేరుకో ఈ వేళ నా ప్రేమ బృందావని పొదలకు చేరుస్తా కథలను నడిపిస్తా బెదరకే చిలక ముదిరనే వలపునే పిల్లన్న ద్రోవిని ఊదమంటారా మెల్లగా మోవిని తాకమంటారా లీలలే వేసేసి లీలలే ఆడేసి గోలలే చేసేయనా కన్నులే కొట్టేసి కౌగిలే పట్టేసి వెన్నలే దోచెయ్యనా ఏమిట్రా వేధ వేషాలు సినిమా హాల్లో అలవాట్లే ఉంటాయి. అయ్యా ఇతను వాళ్ళకం చూస్తుంటే పిల్ల పాట రెండూ నచ్చినట్టే. అయితే ఓ పని అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చితే నచ్చటం నచ్చకపోవటం అప్పుడే ఎలా చెప్తామండి. ఇంటికి వెళ్లి అబ్బాయితో మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడడం వీళ్ళకి ఉత్తరం పోస్ట్ చేయడం ఎందుకు దండగా. నాకు అమ్మాయి నచ్చింది, వెంటనే పెళ్లి కొప్పేసుకో. కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదు. కావాలంటూ ఈ రాత్రికి ఇక్కడే ఉండి గుళ్ళో పెళ్ళన్నా నేను రెడీ. పిచ్చి సచ్చినోడా, ఏమిటా ఉద్రేకం? బెట్టు చెడిపోతుంది. ఉద్రేకం కాదు మామా, ఆనందం ఆనందం. చూడండి మామయ్య గారు, ముహూర్తాలు పెట్టించండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటో చెప్తే ఓ పని అయిపోతుందిగా బాబు. వచ్చిన వాళ్ళందరికీ చీర్స్ టీయే ఇవ్వాలి. చీర్స్ టీయా? అవును. పార్టీలకి, ఫంక్షన్లకి, వినోదాలకి, వివాహాలకి చీర్స్ టీయే వాడండి. దానికి నేను ఏజెంట్ కనుక నా పెళ్లిలో చీర్స్ టీయే ఇవ్వాలి. ఓకే? ఇదిగో మా కంపెనీ తరఫున కాంప్లిమెంట్స్. అయ్యా నాకు కూడా. అమ్మా నువ్వు వాళ్ళందరికీ. అలాగే. ఇదిగోండి, దాంట్లో లెటర్ ఉంది, చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మా వాడు ఉద్యోగం మాత్రం మర్చిపోడు. ఉద్యోగం అన్నాక ఆ మాత్రం శ్రద్ధ ఉండాలండి. ఇంకా ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం. లక్ష్మి గారు, ఉదయం మిమ్మల్ని చాటుగా చూసిన తొలి క్షణాలు చీర్స్ టీ పరిమళంలా మధురమైనవి, మరువలేనివి. తొలి చూపు నుంచే మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ప్రేమిస్తున్నాను. తాగితే చీర్స్ టీ తాగాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గోపాలకృష్ణ. చాలా వరకు మిగిలిపోయింది, మళ్ళీ ఫినిష్ చేసుకోవాలి. ఏమిటండి? నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదండి. లంచ్ అవర్ లో కూడా వర్క్ చేస్తున్నారు. ఈ పూటే కంపెనీకి లక్షల లక్షల లాభం సంపాదించి పెడదామనే. అబ్బాయి అది కాదండి, ఈ ఒక్క రిపోర్టు రాయడం అయితే పని అయిపోతుంది కదా అని. కంపేర్ పోండి. నాకు తక్కువ అవుతుందని తినంటున్నారా? మీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నా క్యారియర్ లో ఎప్పుడు ఇద్దరు మనుషులు భోజనం ఉంటుంది. ఎందుకంటే మన హెడ్ క్లర్క్ గురుమూర్తి గారి ఇంట్లో వాళ్ళు పోటాడుకున్నప్పుడల్లా ఆయన క్యారియర్ రాదు. అలాంటప్పుడు నా రూమ్ ముందు నిలబడి
భవతి భిక్షాందేహి అంటూ దరిద్ర మొహం పెట్టుకుని నిలబడతాడండి. నేను రమ్మని పిలిచాను అనుకోండి, నాకు కూడా మిగల్చుకుంటే తినేస్తుంటాడండి. నవ్వేశారా? రండి భోంచేద్దాం. రండి. నువ్వు వెళ్ళవాయ్. అదేంటి మీరు వడ్డిస్తున్నారు? నేను వడ్డిస్తాను, కూర్చోండి. పర్వాలేదండి, నేను వడ్డిస్తాను. థ్యాంక్ యూ. చాలు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తున్నారు. మీ ఇంట్లో మీ వాళ్ళు? మా వాళ్ళు ఎవరు లేరండి, నేను బ్రహ్మచారిని. సత్రం కూడు మఠం ఎంత. అదేంటండి మీరు కోడిగుడ్డు వేసుకోలేదు? నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టం లేదండి. అసలు ఈ కోడిగుడ్డు ఎలా తింటారు అసహ్యంగాను. మీకు అరటికాయ కూర అంటే బాగా ఇష్టం అనుకుంటారు. అవునండి. నాకు పిచ్చి ఇష్టమండి. మీ ఫాదర్ ఏం చేస్తుంటారండి? మీ పాటికి ఫోన్ చేసి పడుకుని ఉంటారండి. పడుకోవాలండి, పెద్దవాళ్ళన్న తర్వాత అలసిపోతారు కదా, తప్పకుండా పడుకోవాలి. మా ఫాదర్ పోయారు గాని లేకపోతే ఈ పాటికి ఆయన కూడా భోంచేసి పడుకునేవారండి. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి? అరే నాకు ఎవరు లేరండి. చాలా తమాషాగా ఉందండి. మీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకే రకం, మీ పద్ధతులు నా పద్ధతులు ఒకే రకం. ఇక చాలండి, నా కడుపు నిండిపోయింది. అరే నా కడుపు నిండిపోయింది ఏమిటో, ఇద్దరికి ఒకేసారి ఆకలి తీరడం. పదండి చేయగలుగుకుందాం. భవతి భిక్షాందేహి. దీనానాథలాగా పీసలా పెట్టడం ఎందుకయ్యా, పడిపో గిన్నెల మీద. డాడీ. ఏమ్మా ఆఫీస్ అయిపోయింది, ఎలా ఉంది వరకు? అబ్బా చాలా బాగుంది డాడీ. మా మేనేజర్ చాలా మంచి ఆయన. ఇవాళ మధ్యాహ్నం నేను టిఫిన్ క్యాంటీన్కి వెళ్దాం అనుకుంటే వీల్లేదని తన క్యారియర్ లో భోజనం పెట్టారు. ఈజ్ వెరీ నైస్ మ్యాన్. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను డాడీ. ఏమిటండి అమ్మాయికి మేనేజర్ తన క్యారియర్ లో భోజనం పెట్టాడు అంటుంది? మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏమిటి? పెద్ద నవలా రచయితలాగా ఊహాగానాలు చేయకు. నాకు ఒళ్ళు మండిందంటే ఒక్కటించుకుంటాను. దాంతో వాటర్ ట్యాంక్ బయటపడి నీళ్ళని బయటకు వచ్చేసినట్టుగా ఏడుస్తూ కూర్చుంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? ప్రేమలు దోమలు లాంటి అనుభవాలు లేకుండా నీకిచ్చి పెళ్లి చేశారు గనక కనీసం అమ్మాయి అయినా ఆ ప్రేమ ఏదో నడిపి చూడాలనిపించింది. కట్టాయి ఆ కొడే కట్టాయి. మొన్న మధ్య నేను చూసి వచ్చిన కుర్రాడికి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయిందిట. వాళ్ళ బామ్మ ఉత్తరం రాసింది. రేపు ఆవిడ పల్లెటూరు నుంచి వస్తుందిట. వెళ్లి పెళ్లి చూపులు తీసుకొస్తాను. అబ్బా ఆ అబ్బాయిని చూడాలని ఉందండి. నువ్వు ఏ అబ్బాయిని చూసి ముచ్చటపడ్డా ఈ జన్మకి నీకు నేనే మొగుణ్ణి. పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏడవడానికి కళ్ళలో నీళ్లు లేకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. ఏమండి 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 మీరు వచ్చేసారా? రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీ మనవాడికి బుద్ధి చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చారా? ఏడి ఎక్కడా? మా మనవణ్ణి నేను వెంట పెట్టుకురావడం ఏమిటండి, వాడు ఇక్కడే ఉన్నాడుగా. అమ్మా పెద్దవారు, మీ మనవాడిని మీరే వెనకేసుకొస్తే నేనేం చెప్పగలను? కట్టుకున్న దాన్ని ఇక్కడ వదిలేసి నా గుండెల్లో చిచ్చు పెట్టడం అన్యాయం అవునా కదా? మీరే చెప్పండి అమ్మా. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా మనవడు గోపాలకృష్ణకి అసలు పెళ్లే కాలేదండి. వాడు ఈ ఇంట్లోనే అద్దెకుంటున్నాడని తెలిసి ఆ పెళ్లి విషయం మాట్లాడదామనే నేను వచ్చాను. అంతేకాని మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరేమనుకోకండి, మా నాన్నగారు అలాగే మాట్లాడతారు. మీ మనవడు గోపాలకృష్ణ గారు మేడ మీద ఉన్నారు, అలా వెళ్ళండి. మంచిదమ్మా, వస్తాను బాబు. అల్లుడు గారి తాలూకేమో అనుకున్నాను అమ్మాయి. ఊరుకోండానా, రాను రాను మీ జాదస్యం ఎక్కువవుతుంది. ఒరే ఒరే, ఏమిటా నాయనా బట్టి విక్రమార్కుల కథలో బేతాళుళ్ళ ఇలా తలకిందుగా ఉన్నావేమిటా నాయనా, ఏమైంది? అబ్బా దీన్ని శీర్షాసనం అంటారే, ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. అవును నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడొచ్చే తోక చొక్కలా ఊడిపడ్డావు? ఏముంది, ఈ ఊరి కనకదుర్గమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి నువ్వు వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోమంది. అంతే, మొదటి బస్కే బయలుదేరి వచ్చా. ఇప్పుడు కనకదుర్గమ్మ వారు వెంకటేశ్వర స్వామి నీ కల్లో కనపడి నిన్ను రమ్మన్నారే అనుకో, నువ్వు కూడా నా కల్లో కనపడి నేను వస్తున్నాను రా అని చెప్పి మరీ రావచ్చుగా. అది సరే, ఆ డబ్బాలో ఏంటే? చెగోడీలు. చెగోడీలా? చెప్పవే మరి. ఆహా, రండి బావగారు రండి. ఎక్కడా మీ అబ్బాయి? ఎక్కడా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను వచ్చానయా. అతి తెలివిగా మాట్లాడకండి.
నేను చెబితే గానీ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో మీకు తెలీదా? ఇదిగో కట్టెయిన కుళాయిలాగా అర్థం పర్థం లేకుండా వాక్కు. నేను గోపాలకృష్ణ అనే అబ్బాయితోనూ వాళ్ళ నాయనమ్మతోనూ మాట్లాడడానికి వచ్చాను. అంటే మీరు మా అల్లుడు